పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకుల దాష్టికానికి గురైన వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి భర్త రాజకుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారు టీడీపీ నేత జోవాది కిరణ్ కుమార్, ఆయన అనుచరులు. రాత్రంతా కారులో తిప్పుతూ కొట్టిన వారు తెల్లవారుజామున బోయిపాలెం రోడ్డులో రాజకుమారును పడేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తసిక్తంగా కనిపించిన రాజకుమారును వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆయన కుటుంబీకులు, బంధువులు. మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు పాలేటి కృష్ణవేణి, ఆమె భర్త రాజ్కుమార్, ఈ దంపతులు ఇద్దరు పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. గతంలో లోకేష్ ను ప్రశ్నించారనే కారణంతో పాలేటి కృష్ణవేణి కుటుంబంపై టీడీపీ నేతలు కక్ష పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే 6 నెలల క్రితం ఆమెపై టీడీపీ నేతలు దాడులు చేశారు. అయినా పాలేటి కృష్ణవేణి దంపతులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో పేటరేగిపోయారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. రాజకుమార్పై విచక్షణ రహితంగా దాడి చేశారు. అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చోబెట్టి లోకేష్ చిత్రపటానికి క్షమాపణలు చెప్పించారు. అనంతరం రాజకుమార్తో తన కాళ్లు పట్టించుకున్నారు టీడీపీ నేత జువాది కిరణ్. గతంలో నేను లోకేష్ గారి, చంద్రబాబు నాయుడు గారి, భువనేశ్వర్ గారి పార్టీలో ఉన్న వ్యక్తులు గాని ఏమన్నుంటే నీరనుంటే మనస్ఫూర్తిగా క్షమించమని నువ్వు మీ ఆవిడ మొత్తం నా కుటుంబ సభ్యులు, నా భార్యతో సహా అనుంటే క్షమించమని కోరుకుంటా. చిన్న కాళ్ళు నా కాళ్ళు కాదు, లోకేష్ గారు నువ్వు క్షమించమని అడగాల. అడుగు చెప్పు. లోకేష్ కు అనుకూలంగా ఫలితాలు రాగానే ఆయన అనుచరులు పాలేటి కృష్ణవేణి దంపతులపై అటాక్ చేయడం ప్రారంభించారు. పాలేటి కృష్ణవేణి, ఆమె భర్త, పిల్లలు బొప్పుడిలో ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న తెలుగుదేశం నాయకుడు జువాది కిరణ్ కుమార్ దాదాపు 30 మందిని తీసుకొచ్చి ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోని వస్తువులని ధ్వంసం చేశారు. రాజకుమార్పై విచక్షణరహితంగా దాడి చేశారు. అనంతరం బలవంతంగా పాలేటి రాజకుమారును కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిపోయారు. తెల్లవారుజామున బోయిపాలెం రోడ్డులో పడేసి వెళ్లారు. ప్రస్తుతం రాజకుమార్ ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడని బంధువులు తెలిపారు. మా ఇంటి ముందుకు వచ్చి బయట గేటుకి తాళం వేసి ఉంటే ఇంట్లోకి దూకి తలుపులు బద్దలు కొట్టేసేసి లోపలికి వెళ్ళి బెడ్రూమ్ లో ఉన్న మనిషిని 30 మంది వచ్చారు. 5 కారుల్లో వచ్చి మీ ఆడపిల్లని ఏం చెయ్యము, వాడిని పంపించండి. వాడిని పంపిస్తారా లేదా, అసలు వాళ్ళు ఎందుకు పార్టీ మారాలి? వాడు నారా చంద్రబాబు నాయుడు గురించి, లోకేష్ గురించి మాట్లాడే స్థాయి గల వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళేంది, వాడిట్ట అని చెప్పేసి రాజ్కుమార్ని అసలు అక్కడే రోడ్డు మీద ఇంక లుంగి లాగేసేసేస్తున్నారు. కారు మమ్మల్ని ఊరిని ఎక్కనీ లేదు. నేను అడ్డం పడ్డా కూడా మా అమ్మయ్య అడ్డం పడితే నేను ఎక్కించిపోయారు కారు. మా మామయ్య వాళ్ళ అబ్బాయిని కాలువలోకి నెట్టేసేసారు. నన్నేమో పక్కనే బావి ఉంటే బావి మీదకి నెట్టారు. గందరగోళం చేసి తీసుకెళ్లిపోయారు. అవి ఎవరిని ఎక్కనేయలేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడున్నాడో కూడా తెలియదు. చందు దగ్గర పనిచేసే డ్రైవరు నరేంద్ర, జానీ అని చెప్పి అక్కడ వడ్లపూడోడి వాడు, పల్లెలో పిల్లలు, ముస్లింస్ 30 మంది దాకా వచ్చారు. ఎవరెవరు అసలు వాళ్ళ మొహాలు కూడా నాకు చాలా మొహాలు తెలియదు. అట్లా చేసి ఇంక ఒక్కడనే తీసుకెళ్లారు. అవి ఎక్కడే తీసుకెళ్లారో తెలియదు. అసలు ఏం జరుగుతుందో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. అవి తల్లి నేను ఒకసారి, మా పిల్లలు ఒకసారి
రాజ్కుమార్ ఎక్కడున్నాడో తెలియదు, కంగారు పడిపోతుంది. అవి అసలు బయటికి తీసుకొస్తారా లేదా, బతకనిస్తారా లేదా కూడా తెలియదు. అవి ఏం చేస్తారో నన్ను భయం వేశారు. టీడీపీ చేస్తున్నటువంటి దాడులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం రాజకుమార్ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రాజ్కుమార్ పరిస్థితి కొంత ఆందోళనకరంగానే ఉన్నట్లు మనకు కొంత సమాచారం ఉంది. అయితే తెలుగుదేశం నాయకులు రోజు రోజుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో బరి తెగిస్తున్నారు, పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. 3 రోజుల క్రితం గుంటూరు బృందావన్ కాలనీలో ఒక లేడీస్ హాస్టల్ పైన దాడి చేశారు. ఆ లేడీస్ హాస్టల్ ఓనర్ ని లోపల నుంచి బయటికి లాక్కొచ్చి మోకాళ్ల దండ వేయించి కాళ్లు పట్టించుకుని ఆ వీడియో తీసుకుంటూ వాటిని సోషల్ మీడియాలో పెట్టారు. జనసేన తెలుగుదేశం కార్యకర్తలు పైశాచిక ఆనందం పొందారు. ఇది మరొక ముందే మళ్లీ పెద్దవాడ్లపూడికి చెందిన పాలెట్టి కృష్ణవేణి ఆయన భర్తను బొప్పుడిలో ఉన్నారు. బొప్పుడిలో రాజ్కుమార్ ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న పెద్దవాడ్లపూడికి చెందిన లోకేష్ ప్రధాన అనుచరుడు జవ్వాది కిరణ్ కుమార్ ఈ దంపతులు అక్కడ ఉన్నారని తెలుసుకుని ఒక్కసారిగా దాదాపు 5 కారుల్లో 30 మందిని తీసుకువెళ్లి ఫోటోలు చూపించి ఇంటింటికి వెతుకుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడున్నారు అంటూ ఇంటింటికి నిన్న మార్నింగ్ నుంచి ఇంటింటికి వెతికారు. ఫైనల్ గా రాజ్కుమార్ని పట్టుకున్నారు. రాజ్కుమార్ పై దాడి చేశారు. అలానే కృష్ణవేణి పైన కూడా దాడి చేశారు. వెంటనే రాజ్కుమార్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లిన దాదాపు 2 గంటలకి ఒక వీడియో బయటకు వచ్చింది. జవ్వాది కిరణ్ కుమార్ ఒక ఫ్లెక్సీని, అంటే లోకేష్ కి సంబంధించిన ఒక ఫ్లెక్సీని ముందు పెట్టి అర్ధనగ్నంతో రాజ్కుమార్ని మోకాళ్ళ దండ వేయించి లోకేష్ కు ఫ్లెక్సీకి చిత్రపటానికి క్షమాపణ చెప్పిస్తూ ఉన్నాడు. దాంతో పాటుగా ఆయన కాళ్లు పట్టించుకున్నాడు. ఇదంతా షూట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలి పైశాచిక ఆనందం పొందారు. అంతటితో ఆగలేదు, మళ్లీ రాజ్కుమార్ని తన వెంట బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. పెదగా కానీ తోటలోకి తీసుకువెళ్లినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. దాదాపు తెల్లవారుజాము వరకు అతన్ని చావబాది బోయపాలెంలోని ఒక రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ సమాచారం అందుకున్న రాజ్కుమార్ కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ని హాస్పిటల్కి తరలించారు. పూర్తి స్థాయిలో కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉన్నట్లు మనకి తెలుస్తూ ఉంది. పూర్తిగా ఒక పైశాచిక ఆనందం పొందడానికి తెలుగుదేశం నాయకులు బరి తెగించి దాడులు చేస్తున్నారు, కాళ్లు పట్టిస్తున్నారు. మోకాళ్ల దండ వేసి క్షమాపణ చెప్పించి తెలుగుదేశం జనసేన నాయకులు కాళ్లు పట్టించుకుని ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నారు. పల్నాడు ఎస్పీ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారే కానీ అటువంటి పరిస్థితి ఏం లేదు. ఖచ్చితంగా ఎవరైతే రాజ్కుమార్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి దారుణానికి ఒడిగట్టారో వాళ్లపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని కూడా రాజ్కుమార్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.